నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. మంత్రివర్గ విస్తరణ ఈ మాట వింటే కొంతమంది కాంగ్రెస్ నేతలకు ఎక్కడా లేని ఊపొస్తుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయి వారిని చూస్తే ఇతరులకు జాలి కలిగే సిచ్యుయేషన్ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మేం మంత్రులం అయిపోతాం అని కలలుగన్న నాయకులకు దాన్ని కలగానే మిగిల్చి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మంత్రివర్గ విస్తరణ లేనట్లే అని తేల్చేసి వారి కలలను పీడకలలుగా మార్చేస్తోంది. ఇక రేపో మాపో మంత్రి పదవుల భర్తీ ఖాయం అని నిన్న మొన్నటి వరకు గట్టిగా వినిపించింది. ఇప్పుడు అది వెనక్కిపోయింది. పదవుల భర్తీ వద్దనే నిర్ణయం రేవందా, అధిష్టానానిదా? దేని గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళవుతున్నా మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆశావాహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. రాక రాక అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఉన్న ఒక్కసారి అధికారంలో మంత్రి హోదా అనుభవిద్దాం అని కలలుగన్న అనేక మంది సీనియర్ నాయకులకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు పెద్ద షాక్ ని మిగిల్చాయి. అసలు రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అటకెక్కినట్టేనా అన్న అనుమానాలకు తెరలేపింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త మంత్రుల అవసరం లేదన్న సంకేతాలు వస్తుండటం వెనుక ఉన్నదెవరు అన్నదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేధిస్తున్న ప్రశ్న. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రివర్గంలో ఖాళీలు భర్తీ అవుతాయని నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి తెలంగాణ కేబినెట్ లో 16 మంది మంత్రులున్నారు. రాజ్యాంగ పరిమితుల ప్రకారం మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఖాళీలపై కన్నేసిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. ఢిల్లీ పెద్దలను కలవడం, అధిష్టానానికి వినతులు పంపడం, ఏఐసీసీ ముఖ్య నేతల వద్ద లాబింగ్ చేయడం వంటివి చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి విస్తరణ ముహూర్తం ఖరారవుతుందని ఊహాగానాలు జోరందుకున్నప్పటికీ ఆ ముహూర్తం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అయితే ఇటీవల వెలువడుతున్న పరిణామాలు, సీఎం అంతర్గత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఆశావాహులకు నిరాశ మిగిలిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు పెద్ద బాంబు పేల్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా మంత్రులను చేర్చుకోవాల్సిన అవసరం లేదని సీఎం భావిస్తున్నారని ఆశావాహులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఖాళీలు భర్తీ చేయకపోయినా పాలన కొనసాగుతోంది కదా, మరి అలాంటప్పుడు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీ చేయడం ఎందుకు అనే అభిప్రాయం రేవంత్ వర్గంలో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం నేరుగా ఆదేశిస్తే తప్ప మంత్రివర్గ విస్తరణ చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి లేరని ఆయన సన్నిహిత నేతలు స్పష్టం చేస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తిగా అటకెక్కినట్లే. కేబినెట్ విస్తరణ నిలిచిపోతుందన్న వార్తలతో మంత్రి పదవులపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఈ జన్మలో మనం మంత్రులం కాలేమా అంటూ కొందరు సీనియర్ మోస్ట్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చినా తమకు సరైన గుర్తింపు లభించలేదని కొందరు ఆశావహులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది సరిపోదా, పార్టీలో కష్టపడిన నాయకులను కూడా మోసం చేయాలా అంటూ అంతర్గతంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. విస్తరణ జరిగితే ప్రాంతాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం లభిస్తుందని భావించిన నాయకులకు ఇప్పుడు మొండి చెయ్యి ఎదురవడంతో పార్టీ అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు ఈ పదవుల భర్తీని రేవంత్ రెడ్డి ఎందుకు పక్కకు పెట్టారో తెలుసా? దీనికి ఆ పార్టీ నేతలే కొన్ని ఇంట్రెస్టింగ్ లాజిక్స్ చెబుతున్నారు. ఉన్నవి 2 పదవులు, మంత్రి పదవి ఆశిస్తున్న వారేమో భారీగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అలాంటప్పుడు ఇద్దరికి పదవులిస్తే మిగిలిన అందరూ అసంతృప్తి చెంది రెబల్స్ గా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారంటూ రేవంత్ రెడ్డి అని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా తమ పార్టీ అర్థం చేసుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అదేంటంటే విస్తరణ చేయకపోవడం వల్ల సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న సీనియర్ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగిలితే అది భవిష్యత్తులో పార్టీని భారీగా డ్యామేజ్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ అసంతృప్తి బాంబు పేలకపోయినా ఎన్నికల టైంకి మాత్రం ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుందని, అప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేసినా కష్టమే అని వాపోతున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ అంశం పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. అధిష్టానం కలగజేసుకుని 2 ఖాళీలను భర్తీ చేస్తుందా, లేక ఈ టర్మ్ మొత్తానికి విస్తరణకు చెక్ పెడుతుందా అనేది వేచి చూడాలి.